మణిపూర్ మండిపోతుంది. మణిపూర్ అని ఎన్నిసార్లు మనం పేపర్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఓపెన్ చేస్తే అవే మణిపూర్ న్యూస్ విన్న సందర్భాలు మనకు గుర్తున్నాయి. అయితే మణిపూర్‌లో ఉన్న కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు ఆ ప్రెస్ మీట్‌కి కారణం ఏందో మనం కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు. హలో అండి. అసలు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఈ రోజుకి ప్రెస్ మీట్లో 3 పాయింట్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఈస్ ఇది లీక్ ట్యాప్ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ వాయిస్ లీక్ ట్యాప్ ఆ మీద ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్ ఏవైనా యాక్షన్ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ లీక్? ఓకే, ఆ లీక్ ట్యాప్లో ఇది అని మీడియా హౌస్కి అనికి తెలుసు. ఇప్పుడు ఆ లీక్ ట్యాప్లో బీరేన్ సింగ్ ఏం చెప్తున్నారంటే, నేను అమిత్ షా గారితో మాట్లాడాను. అమిత్ షా గారు అడిగారు, మీరు వాళ్ళ మీద బాంబు పెట్టారా? నేను పెట్టలేను అని చెప్పాను. కానీ నేను ఇప్పుడు అన్ని పోలీస్ కమాండోస్కి చెప్పాను, మీరు సీక్రెట్గా యూజ్ చేయండి, ఓపెన్ కాదు అని. ఈ తర్వాత చాలా ప్లేసెస్లో ఇవి 51 మోటార్ మోటార్ అలా యూస్ అయిపోయింది. ప్రూఫ్ కూడా ఉంది. అది వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఈ వయలెన్స్ నేనే స్టార్ట్ చేశాను, నేనే ప్లాన్ చేశాను, అందుకే ఇప్పుడు ఇట్లా జరిగింది. మీ మైటీ సముదాయం మాకు ప్రేస్ చేయాలి, ఎందుకు నాకు ఇలా ఎందుకు ఉంటున్నారు అని అట్లా చెప్పారు. ఇది నేనే చేశాను, నేనే ప్లాన్ చేశాను అది కూడా చెప్పారు. ఈ టేపు 48 మినిట్స్ టేపు చాలా ఉన్నాయి. ఆ రేప్ కేసెస్, నేకెడ్ పీరియడ్ కూడా ఆ విషయం తెలుసు కదా, ఆ విషయం కూడా చెప్పారు. వాళ్ళు రేప్ ఉందా లేదా ప్రూఫ్ లేదు, ఆ నేకెడ్ చేతి ఇట్లా అయింది ఏమో అది ప్రూఫ్ లేదు. కానీ మేము సేవ్ చేసాము, ఆ ఇద్దరు అమ్మాయిలు మేము సేవ్ చేసాము. అది మాకు క్రెడిట్ ఉండాలి. మాకు ఎందుకు పూరా దునియాలో మాకు సేమ్ ఎందుకు వచ్చింది? మేము ఆ ఇద్దరు అమ్మాయిలు మేము సేవ్ చేసాము, ఇంటికి పంపించాము. ఆ క్రెడిట్ తీసుకోకుండా మేము సేమ్ ఎందుకు తీసుకున్నాము అని, అది వెరీ వెరీ బ్యాడ్ కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్, ఇప్పుడు తెలిసిపోయింది కి ఆ స్టేట్ పవర్ యూస్ చేసుకొని సీఎం యాక్చువల్లీ అప్పుడు సీఎం గారు హోమ్ మినిస్టర్లు పోస్ట్ కూడా అక్కడ ఉన్నారు, 2 పోస్ట్. హీ వాజ్ ద సీఎం, హీ వాజ్ ద హెచ్ఎం. సో పోలీస్ ఆయనకి చేతిలో ఉంది, అన్ని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో ఉంది. సో ఇవి పూరా స్టేట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ డిఫెన్స్, స్టేట్ పోలీసు, స్టేట్ ఆర్మరీ, స్టేట్ వెపన్స్ అన్నీ ఒక కమ్యూనిటీ మీద యూజ్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు మోర్ దెన్ 200 డెత్ అయింది. ఇప్పుడు 60,000 పీపుల్ ఇక్కడ తిరుగుతున్నారు, హోమ్లెస్ అయిపోయింది. అండ్ తర్వాత చాలా మిస్సింగ్ కేసెస్ కూడా ఉంది. సో ఫ్యూచర్ ఏమిటి? అయితే ఆ స్టేట్ మా మీద అట్లా అటాక్ చేసి అట్లా ఇంటీరియర్ మోటివ్ ఉంటే మేము ఏం చేయాలి? ఆ స్టేట్లో ఎట్లా ఉందాము? సో మా డిమాండ్ ఏమిటి అంటే, అంతకుముందు మేము హిల్స్లో ఉన్నాము, వాళ్ళు ప్లేన్లో ఉంటారు. సో ఈ హిల్స్ ప్లేన్స్ కలిపి ఒక స్టేట్ చేశారు. ఫైన్, ఓకే, హాయిగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. కానీ సడన్లీ ఈ బీరేన్ సింగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు స్టేట్ మొత్తం ఒక కమ్యూనిటీకి అటాక్ చేస్తున్నారు, అనాహిలేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అనాహిలేట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఆఫీసర్ పోస్ట్లో ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నారు. ఇది కూడా చెప్పారు బీరేన్ సింగ్ గారు. వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ చాలా ఉన్నారు. ఇప్పుడు సెక్రటరీలో వెళ్ళింది. అవుట్ ఆఫ్ 11 కుకీ పీపుల్ ఉంటారు. ఇట్లా చేస్తే నేను ఎందుకు ఇవి చేస్తున్నాను, ఎందుకంటే మైటై సముదాయానికి ప్రొటెక్ట్ చేస్తున్నాను అని వాయిస్లో ఉంది, అది కూడా ఉంది. సో ఇట్లా జరిగిన తర్వాత ఆ కుకీ జో పీపుల్ ఆ స్టేట్లో ఎట్లా ఉందాము సార్? కష్టమే కదా. సో మన డిమాండ్ అంటే, ఆ ప్లేన్లో మైటే వాళ్ళు ఉంటారు, హిల్స్లో కుకీ వాళ్ళు, నాగా వాళ్ళకి సెపరేట్, ఐ డోంట్ నో. సో సెపరేట్గా ఉందాము, పీస్ఫుల్గా ఉందాం.
మాకు ఒక యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ అట్లా ఇవ్వండి. మేము హిల్స్లో హ్యాపీగా ఉందాము, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సెపరేట్ లివింగ్ సెపరేట్లీ పీస్ఫుల్లీ. అండ్ తర్వాత యాజ్ జనరేషన్ గోస్ బై మెల్లగా జస్ట్ వాళ్ళు ఇక్కడ రావచ్చు, మేము అక్కడ వెళ్ళచ్చు. సో అది జనరేషన్, ఇట్ విల్ టేక్ జనరేషన్. సో బిఫోర్ దాట్ టు బ్రింగ్ పీస్ ఉన్నదానికి ఒక పొలిటికల్ సొల్యూషన్ కావాలి. అది మా డిమాండ్. ఇప్పుడు అక్కడున్న కుకీలు నాగాలు సైలెంట్గా ఉన్నారు. కుకీలు ఏమంటున్నారంటే వీళ్ళ ప్రాంతం వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు కంఫర్ట్గా ఉంటారు కదా, వాళ్ళు నైబర్స్ లాగా ఉంటారు. మైతీలు మా పక్కనే ఉంటారు కానీ మా మీద ఏం ఆ టేప్లో లీక్ అయినట్టు బాంబు ప్రయోగించడం అట్లాంటివి సీఎం మెసేజ్ ప్రయోగిద్దామని చెప్పినప్పటికీ అట్లాంటివి ఏం లేకుండా మేము ప్రశాంతంగా ఉంటాం, మా ప్లేస్ మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కుకీస్ అయితే, నాగాస్ అయితే సైలెంట్గా ఉన్నారు, వీళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.